వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఊపందుకున్న ప్రచార పర్వం. నేడు మహబూబ్ నగర్లో మోదీ, మిర్యాలగూడలో కేసీఆర్ బహిరంగ సభలు. పేదల పేరుతో ఓట్లు దండుకునేది కాంగ్రెస్ పార్టీ అన్న హరీష్ రావు. అందరినీ ఆదుకునే టీఆర్ఎస్ నే గెలిపించాలని పిలుపునిచ్చిన హరీష్ రావు. చంద్రబాబు గెలిస్తే ఏపీలో ఎదిరించే వారు ఎవరిని బతకనివ్వరన్న జగన్. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ముదిరిన మాటల యుద్ధం. ఎన్నికలు జరగకుండానే గెలిచిన ముగ్గురు ఎంపీలు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవం చేసిన ఎన్నికల సంఘం. ఇక డీటెయిల్స్లోకి వస్తే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరు నుంచి పార్లమెంట్లో కాలు పెట్టాలని భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే శుక్రవారం ప్రారంభించనున్నారు. భారతీయ జనతా పార్టీకు సెంటిమెంట్ ప్రాంతంగా ఉన్న పాలమూరు నుంచి దక్షిణ భారతంలో ఎన్నికల శంఖాన్ని మోదీ పూరిస్తారు. మధ్యాహ్నం 2:20 ప్రధాని మహబూబ్ నగర్కు చేరుకుంటారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా సభలో ప్రసంగిస్తారు. మాజీ మంత్రి డీకే అరుణ ఇటీవలే కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరగా అధిష్టానం ఆమెకు మహబూబ్ నగర్ టికెట్ను కట్టబెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత తెరాస సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి సైతం బుధవారం రాత్రి భారతీయ జనతా పార్టీలో చేరారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డి అనుచరులు పలువురు మోదీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. జిల్లా నాయకత్వం మోదీ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి 1,00,000 మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహబూబ్ నగర్ నుంచి బుత్పూర్ వరకు వెళ్లే దారిలో అమిస్తాపూర్ వద్ద సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన కావడంతో సభాస్థలికి సమీపంలో 3 హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. ఇప్పటికే మోదీ అంతర్గత భద్రతా అధికారులు హెలికాప్టర్తో సన్నాహాలు నిర్వహించారు. ప్రధాని సభ కోసం 1,500 మంది పోలీసు సిబ్బంది, అధికారులు విధుల్లో పాల్గొనున్నారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తుది విడత ప్రచార భేరిని మోగించనున్నారు. లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయన తొలి ప్రచార సభ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నల్గొండ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడలో ప్రారంభం కానుంది. 5:30 ప్రాంతంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాల ఉమ్మడి సభలో పాల్గొంటారు. సభలను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెరాస సన్నాహాలు చేసింది. సీఎం చివరిసారిగా ఈ నెల 19న నిజామాబాద్ సభలో పాల్గొననున్నారు. అప్పటి అభ్యర్థులు ఖరారు కాలేదు. గత 10 రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం సభలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం సభల్లో పూర్తిగా కొత్త అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించనున్నారు. నల్గొండలో వేమిరెడ్డి నరసింహారెడ్డి, సికింద్రాబాద్లో తలసాని సాయి కిరణ్, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ప్రతి శాసనసభ స్థానం నుంచి 25,000 మంది చొప్పున జన సమీకరణ చేయాలని పార్టీ భావిస్తోంది. మిర్యాలగూడ సభకు మంత్రి జగదీష్ రెడ్డి, పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఎల్బీ స్టేడియం సభకు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డిల ఆధ్వర్యంలో సన్నాహాలు చేశారు. శుక్రవారం మరోవైపు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సిరిసిల్ల సెగ్మెంట్ పరిధిలోని ఎల్లారెడ్డిపేట, వీడ్నపల్లి మండలాలతో పాటు కరీంనగర్ పట్టణంలోనూ సభల్లో పాల్గొననున్నారు. కేటీఆర్ సభలు, రోడ్ షోలు వచ్చే నెల 9 వరకు వరుసగా ఉంటాయి. ఇక క్రమశిక్షణ నేర్పిన బీజేపీలోకి తిరిగి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని నిన్ననే టీఆర్ఎస్ను విన్న ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. శత్రువులపై మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే కేసీఆర్ మాత్రం మిత్రులపై సర్జికల్ స్ట్రైక్స్ చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో నిన్న ఆ పార్టీ కండువాను జితేందర్ రెడ్డి కప్పుకున్నారు. ఇక టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన డీకే అరుణ స్పందించారు. జితేందర్ రెడ్డి చేరిక భారతీయ జనతా పార్టీకి పెద్ద బలమని అన్నారు. గౌరవం లేని చోట ఉండొద్దని జితేందర్ రెడ్డికి చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు కూడా అవమానం జరిగినందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్లు ఆమె తెలిపారు.
ఇక పేదల పేరు చెప్పి ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్ పార్టీ పని అని టీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. మెదక్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని తెల్లాపూర్లో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. 1971లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదాన్ని ఆయన ప్రస్తావించారు. రాహుల్ గాంధీ కూడా ఇప్పటికీ అదే నినాదాన్ని చెబుతున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఆ నినాదం చేస్తున్న రాహుల్ పేదలు ఇంకా పేదలుగా ఎందుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎంపీ అభ్యర్థి కొత్తపేట ప్రభాకర్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల్లో చంద్రబాబును పొరపాటున గెలిపిస్తే తనను ఎదిరించే వారిని ఎవరిని బతకనివ్వడని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కృష్ణా జిల్లా నందిగామలో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ మీ బంధువులను చంపి ఆ నేరాన్ని మీపైనే నెడతారని ఆరోపించారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఎన్నో మోసాలు చూశామని మళ్లీ ఆయనకే ఓటేసి ప్రజలు మోసపోవద్దని కోరారు. చంద్రబాబు డ్రామాలు నమ్మితే నరమాంసం తినే రాక్షసుడిని నమ్మినట్టేనని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తే లారీ ఇసుక ₹1,00,000 చేరుతుందని, ఆరోగ్యశ్రీ 104, 108 కనబడవని, ఫీజు రింబార్స్మెంట్ ఇవ్వరని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పేరుతో బ్యాంకుల నుంచి వచ్చే రుణాలకు పూర్తిగా కటింగ్ పెడతారని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో విశ్వసనీయతకు ఓటేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచే అధికారంలోకి రాగానే నవరత్నాలతో వెలుగులు నింపుతామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే వెబ్లాండ్ పేరిట మీ భూముల రికార్డులన్నీ కూడా తారుమారు చేసేందుకు, మాయం చేసేందుకు ఎన్నెన్ని పన్నాగాలు పన్నుతున్నాడో మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. ఇక మళ్ళీ పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మాత్రం మీ భూములుండవు, మీ ఇల్లులుండవు, ఏమీ కూడా ఉండవు అన్నది మర్చిపోవద్దని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇప్పటికే మీ గ్రామాలలో మీరు చూస్తూ ఉన్నారు. ఇసుకని వదిలిపెట్టడం లేదు, మట్టిని వదిలిపెట్టడం లేదు, కొండలు వదిలిపెట్టడం లేదు, గుట్టలు వదిలిపెట్టడం లేదు, పొలాలు వదిలిపెట్టడం లేదు, నదులు కూడా వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే మళ్ళీ పొరపాటున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున ఓటేస్తే ఇక అంతో ఎంతో మిగిలి ఉన్న ఈ ఇసుక, ఈ మట్టి, ఈ కొండలు, ఈ గుట్టలు, ఈ పొలాలు, ఈ నదులు ఇక ఏవి కూడా ఉండవు అన్న సంగతి మర్చిపోవద్దు అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పొరపాటున మీరు ఓటు వేస్తే ఇప్పటికే ఇసుక లారీ ఎంత? ఇప్పటికే ఇసుక లారీ 40,000 పలుకుతా ఉంది. పొరపాటున ఈ పెద్ద మనిషికి మళ్ళీ ఓటేస్తే ఆ తర్వాత ఇసుక లారీ ₹1,00,000 పాకుతుంది అనే సంగతి మర్చిపోవద్దు అని మీ అందరితో కోరుతా ఉన్నాను. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని జక్కంపూడి కాలనీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సభకు వస్తున్నప్పుడు కనిపించిన జనసందోహం చూస్తూ ఉంటే 100% కాదు 1000% తామే గెలుస్తామన్న ధీమా కలుగుతోందని చెప్పారు. విభజన తర్వాత ఎన్నో ఇబ్బందికర పరిస్థితుల నడుమ రాష్ట్రానికి వచ్చేశామని, అయితే ప్రజల మీద ఎలాంటి భారం పడకుండా అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. 24,500 కోట్ల రూపాయలతో రైతుల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ కింద 2 హెక్టార్లు ఉంటే 9,000 రూపాయలు, ఆ పైన ఉంటే 10,000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. రైతులకు 4వ విడత 5వ విడత నగదును ఏప్రిల్ నెలలో ఖాతాల్లో వేస్తున్నామని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. పేదలకు ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మరొకటి లేదని స్పష్టం చేశారు. అంతేకాదు అనంతపురంలో నరసమ్మ అనే వృద్ధురాలు తనను పెద్ద కొడుకుగా భావించిన క్షణాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ నిమిషంలో 5 ఏళ్లు పడిన కష్టాన్ని కూడా మర్చిపోయానని చంద్రబాబు తెలిపారు. భారతదేశంలో ఎక్కడన్నా ₹5 భోజనం పెడుతున్నారా అంటూ అడిగిన చంద్రబాబు తాము అన్నా భోజన క్యాంటీన్ల ద్వారా ఆ ఘనత సాధించామని చెప్పారు. నిరుపేదల కుటుంబాల్లో ₹1,00,000 ఇచ్చి ఆడపిల్లల పెళ్లిళ్లు చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇక ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును కేంద్రంలో చక్రం తిప్పేలా ప్రజలు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. చంద్రబాబుతో కలిసి ఆయన కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశంలో ప్రధాని మోదీ పోవాలని, ఏపీలో చంద్రబాబు రావాలని అభిలషించారు. ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లగలిగిన నాయకుడు చంద్రబాబు అని కేజ్రీవాల్ కొనియాడారు. దేశంలో ఎవరూ చేయని విధంగా ఏపీని అభివృద్ధి చేశారని, వృద్ధులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల వారిని ఆదుకున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్నో పథకాలు అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం అమలు చేశారని కేజ్రీవాల్ కొనియాడారు. మోదీ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకువెళ్లారని, తన స్వార్థం కోసం కుల మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. జగన్కు ఓటేయడం అంటే బీజేపీకి ఓటేయడమేనని ప్రజలు గుర్తించారని అన్నారు కేజ్రీవాల్. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేత ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎన్నికల సంఘం పనితీరును తప్పుబట్టారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన ఈసీ ఏపీలో అధికారులను బదిలీ చేసిందని, మరి తెలంగాణలో ఓట్ల తొలగింపు జరిగిందని చెబుతున్నా ఎందుకు స్పందించడం లేదని శ్రవణ్ నిలదీశారు. లక్షల ఓట్లు తొలగించిన విషయం సంచలనం సృష్టిస్తున్నా ఈసీకి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. ఏపీ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు శ్రవణ్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారని, ఆ అసహనాన్ని ఉద్యోగులపై చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు కాంగ్రెస్కు మద్దతుగా నిలిచారంటూ కేసీఆర్ వాళ్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు జరగకుండానే 3 భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీనిపై గురువారం అధికారికంగా ప్రకటన వచ్చింది. 2 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు తమ నామినేషన్లను లోపభూయిష్టంగా సమర్పించడంతో అవి తిరస్కరణకు గురయ్యాయి. మరో స్థానంలో అభ్యర్థి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఇతర అభ్యర్థులెవరూ పోటీలో లేకపోవడంతో 3 భారతీయ జనతా పార్టీ నేతలు ఏకగ్రీవంగా విజయం సాధించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని తూర్పు స్థానం నుంచి కెంటోచిని గెలుపొందారు. లోయర్ సుబన్సిరి జిల్లాలోని యాచులి స్థానం నుంచి తబా టెడిర్ గెలిచారు. పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దిరంగ్ నుంచి పుర్ప సెరింగ్ విజయం సాధించారు. ఇక పశ్చిమ సియాంగ్ జిల్లాలోని తూర్పు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి పోటీగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మిన్కేర్ లోలెన్ పోటీ చేయాలని అనుకున్నారు. అయితే నామినేషన్ పత్రాల్లో తన తండ్రి పేరుకు బదులుగా గ్రామ పేరు రాశారు ఆయన. దీంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఆయన తండ్రి పేరు దమిన్ లోలెన్. ఆయన స్వాతంత్ర యోధుడు. దీనితో పాటు అందులో ఆయన తన వయసుని, నియోజకవర్గ పేరుని, విద్యార్హతలను కూడా పేర్కొనలేదు. అలాగే ఎస్టీ ధృవీకరణ పత్రాన్ని కూడా జతపరచలేదు. లోయర్ సుబన్సిరి జిల్లాలోని యాచులి స్థానం నుంచి యోకో యారం అనే మహిళ జేడీయూ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీకి దిగడానికి నామినేషన్ సమర్పించారు. ఆమె సమర్పించిన నామినేషన్ పేపర్లలోనూ పొరపాట్లు ఉండడంతో తిరస్కరణకు గురైంది. ఈపై 2 నియోజకవర్గాల్లో వారి నామినేషన్ పేపర్లు తిరస్కరణకు గురైన కారణంగా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మాత్రమే మిగలడంతో విజేతలుగా ప్రకటించామని అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కలింగ్ టెయింగ్ చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ గురువారంతో ముగియనుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ నేతలకు పోటీగా ఇతరులు ఎవరూ లేరని వివరించారు. ఇక పశ్చిమ కమెంగ్ జిల్లాలోని దిరంగ్ నుంచి భారతీయ జనతా పార్టీ నేత పుర్ప సెరింగ్కు పోటీగా 2 నామినేషన్లు వేయగా వారిద్దరూ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో మిగిలిన సెరింగ్ గెలుపొందినట్లు ఈసీ అధికారులు ప్రకటించారు. ఇక తెలంగాణలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 443 మంది పోటీలో నిలిచారు. వారిలో అత్యధికంగా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి 185 మంది పోటీ చేస్తున్నారు. ఆ 185 మందిలో కూడా 178 మంది రైతులు కావడం విశేషం. నిజామాబాద్ తర్వాత అత్యధికంగా సికింద్రాబాద్లో నామినేషన్లు దాఖలు అయ్యాయి. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి 28 మంది నామినేషన్లు దాఖలు చేయగా అత్యల్పంగా మెదక్ లోక్సభ స్థానానికి కేవలం 10 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 503 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 60 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
చివరకు 443 మంది బరిలో నిలిచారు. నిజామాబాద్లో అత్యధికంగా 185 మంది పోటీలో నిలిచారు. దీంతో అక్కడ ఈవీఎం మిషన్లు కాకుండా బ్యాలెట్ పేపర్లు వాడే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మే 23న ఫలితాలు రానున్నాయి. ఇక ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ఆదివారం కూడా బ్యాంకుల్ని తెరిచి ఉంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వం జరిపే ఆర్థిక లావాదేవీలకు ఆటంకం కలగకుండా ఆదివారం బ్యాంకులు తెరిచి ఉంటాయన్నది ఆర్బీఐ సర్క్యులర్ సారాంశం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి చెందిన అన్ని ప్రభుత్వ లావాదేవీలను అదే ఆర్థిక సంవత్సరంలో లెక్కించాలని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది. ఆర్థిక సంవత్సరం చివరి కాబట్టి ప్రభుత్వ లావాదేవీల కోసం బ్యాంకులు మార్చి 30న రాత్రి 8 గంటల వరకు, మార్చి 31న సాయంత్రం 6 గంటల వరకు కార్యకలాపాలు నిర్వహిస్తాయి. లావాదేవీల విషయంలో ఇబ్బందులు, జాప్యం ఎదురవకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఇతర ఎలక్ట్రానిక్ లావాదేవీల సమయాన్ని కూడా పొడిగించాలని సూచించింది. ఇక నల్గొండ జిల్లా డిండి మండలం చెరుకుపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో నల్గొండ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి మునుగోడులో ఎంపీపీ అభ్యర్థిగా ఓడిపోయారు. మునుగోడులో చెల్లని రూపాయి నల్గొండలో చెల్లదని అన్నారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ఎస్టీలను అభివృద్ధి చేస్తాను అని అన్నారు. డిండి మండలం మొత్తాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జానారెడ్డి, నల్గొండ జెడ్పీ చైర్మన్ బాలు నాయక్, డిండి మండలం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు, జగన్ లాల్ నాయక్, లంబాడి ఆదివాసుల నాయకులు కిషన్ నాయక్, కాంగ్రెస్ పెద్దలు కుర్మారెడ్డి, రాజేష్ రెడ్డి, సర్వనాయక్, బాలాజీ నాయక్, తిరుపతి శశిధర్ రెడ్డి, లక్పతి నాయక్, రాజు నాయక్ మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు
గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమొగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు వి3 న్యూస్. ఇక సంగారెడ్డిలోని ఆర్సీపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ సినీ నటి విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్పాయి, కానీ ఈవీఎంలను కేసీఆర్ ట్యాంపరింగ్ చేయించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని కోరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్కు ఓ విజన్ ఉందని, ఓ ప్రణాళికతో పనిచేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె విమర్శలు గుప్పించారు. దేశంలో జీఎస్టీ వల్ల ఎవరికి లాభం ఉందని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకుంటున్న పెద్ద దొంగ మోదీ, తెలంగాణను దోచుకుంటున్న చిన్న దొంగ కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. ఇక తెలంగాణ ప్రజలందరి దృష్టి ఇప్పుడు నిజామాబాద్ పైనే ఉంది. ఎన్నికల్లో లోక్సభ స్థానంపైనే జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ కూతురు కవిత ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్లో భారీ సంఖ్యలో రైతులు పోటీ చేస్తుండడమే దీనికి కారణం. అయితే కవితపై ఎంతమంది పోటీ చేస్తున్నారన్న విషయంలో క్లారిటీ వచ్చింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అభ్యర్థుల లెక్క తేలింది. నిజామాబాద్లో కవిత సహా మొత్తం 185 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 178 మంది పసుపు, ఎర్రజొన్న రైతులే కావడం విశేషం. టీఆర్ఎస్ నుంచి కవిత, కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గౌడ్, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్, పిరమిడ్, బహుజన ముక్తి, సమాజ్వాదీ పార్టీలతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కలిపి మరో 7 బరిలో ఉన్నారు. రైతులను పోటీ నుంచి విరమించేందుకు అధికార పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రైతులు పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అన్నారు. దాంతో లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్లో ఎంపీ కవితపై 178 మంది రైతులు పోటీ చేయబోతున్నారు. ఇక మేడ్చల్ జిల్లా కుబ్దుల్లాపూర్ మండలం 128 డివిజన్లు కారు సారు 16 అనే నినాదంతో కార్పొరేటర్ మహమ్మద్ రఫీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మన తెలంగాణ, మన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని వారు ప్రజలకు వినియోగించుకున్నారు. ఈ పాదయాత్రలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక మల్కాజ్గిరి టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొత్తపేట నుంచే ప్రారంభమైన ప్రచారం కర్మన్ ఘాట్ వరకు కొనసాగింది. ఈ ప్రచారంలో భాగంగా మరి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించాలని ప్రజలను విన్నవించుకున్నారు. మీకు ఎటువంటి సమస్య ఎదురైనా తక్షణమే పరిష్కరించడానికి మీకు అందుబాటులో ఉంటాను అని అన్నారు ఆయన. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను అని అన్నారు ఆయన. శ్రీనివాస్ గారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఇంత అపూర్వ ఆదరణ చూపిస్తున్నారు. దీనికి అంతటికీ కారణం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారే. ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నాను, ఎల్బీ నగర్లోనే అత్యధికంగా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక అత్యధికంగా సుమారు 1400 కోట్లు నిధులు ఇచ్చి ఇక్కడ భూగర్భ డ్రైనేజ్ కానీ, ఫ్లైఓవర్లు కానీ, మనకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు కానీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా
మన గౌరవ ముఖ్యమంత్రికి మనము ఇంకా ఎంతో రుణపడి ఉన్నాము. అలాగే మనకు ఎన్నో మంచి కార్యక్రమాలు అంటే మంచి సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టి ఆయన పేద ప్రజలకు చాలా దగ్గరగా అయ్యారు. అట్లా నేను ఇక్కడ స్థానికుణ్ణి, మల్కాజ్గిరి నియోజకవర్గ స్థానిక వ్యక్తిని. ఇక్కడనే మీరు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి మీ అందరి కార్పొరేటర్ల సహకారంతో, ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే రామన్న గారి సహకారంతో, రమణారెడ్డి అన్న గారి సహకారంతో మీ అందరికీ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని మనవి చేస్తున్నాను. మీరు మాకు అఖండ విజయం సాధించి పెట్టగలరని భావిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇక హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 నెలల వయసున్న చిన్నారికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించామని అన్నారు. శస్త్రచికిత్స చేసి 9 రోజుల తర్వాత వైద్యులు శిశువుని డిశ్చార్జ్ చేశారు. ఈ సమావేశంలో అపోలో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ శశిధర్ రెడ్డి, డాక్టర్ మనీష్ తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ సెంటర్స్ వరల్డ్ లో ఇంత చిన్న పిల్లలకి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ మనీష్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, డాక్టర్ ప్లీజ్ కమ్. He is a pediatric gastroenterologist. లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. సో ఈ ఇయర్ నుంచి మేము ఇప్పుడు మీ ప్రశ్న పిలవడం జరిగింది. బాబు 3 నెలల వయసులో వైజాగ్ చేసినాక ఇంకా బాబుకి ఎక్కువైపోయిందండి. పొట్ట పొంగిపోవడం, జాండీస్ ఎక్కువ అవడం, డైరెక్ట్లీ ఇక్కడ అపోలోకి తెచ్చారా? ఇక్కడ ఎక్కడైనా వెళ్ళారా? ఇంతకుముందు డాక్టర్స్ అపోలో ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారు. అందుకని ఇప్పుడు 18 lakhs అవుతుందని చెప్పారు. మమ్మల్ని 10 తెచ్చుకోమన్నారండి. కనవ 8 మేము అరేంజ్ చేస్తాము పంచుకోవాలని చెప్పి చెప్పారండి. అలాగని ఇక హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో గురువారం సాయంత్రం వేదం ఆర్ట్స్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నాట్యం, శిల్పం, నమో నమో నవరస నటరాజ నృత్య రూపకం ప్రదర్శించబడింది. మసుమతి వరకాల నృత్య దర్శకత్వం వహించిన ఈ ప్రదర్శనకు ఆహుతుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ రాములు శ్యామల, తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు వకులభరణం కృష్ణమోహన్, సుధాశ్రీ మరియు ఇతర ప్రముఖులు, కళాభిమానులు పాల్గొన్నారు. శ్రీకారం చుట్టిన వసుమతి వరకాల గారు అంతర్జాతీయంగా మంచి ఖ్యాతి గడిస్తారని సందేహాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రమేష్ గారు. ఇంతటితో మనల్ని వారి నృత్యంతో అలరించినటువంటి చిన్నారులు మనం సమర్థిద్దాం, నైతికంగా మద్దతుగా నిలుద్దాం. కాలాతీతమైంది కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా వసుమతికి మంచి శక్తిని ఆ బోలాశంకరుడిగా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మీలాంటి వారి అండదండలే మాకు కొండంత అండ. శ్రీ బిఎస్ రాములు గారు, ఓకే, డాక్టర్ బిఆర్ అంకం గారు తమ హృదయాన్ని ఆవిష్కరిస్తారు. సభకు నమస్కారం. ఓంకారంలోంచి వకారం పుట్టిందా, వకారంలోంచి ఓంకారం పుట్టిందా అన్నట్టుగా ఉంది. ఇక్కడ వసుమతి వరకాల 2 వాలు ఉన్నాయి. వకారంలోంచి ఓంకారం పుట్టింది. ఆ ఓంకారాన్ని వేదిక మీద ఆవిష్కృతం చేసిన వసుమతి వరకాల ఎంతైనా అభినందనీయం. ఇక్కడ రెండింటిని ఇంటిగ్రేట్ చేసి వెనకాల కంప్యూటర్లో వస్తున్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ కళను బేస్ చేసుకుని మనం ముందుగా సజీవమైన కళను రెండింటిని కలిపి తీసుకొచ్చినటువంటి ఒకళాభరణం గారు అన్నట్టుగా ఈ ప్రయోగశాల చాలా అద్భుతంగా ఉంది. మా చోటస్ప్రాయిడ్ కంపెనీలో 65,000. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఊపందుకున్న ప్రచార పర్వం. నేడు మహబూబ్ నగర్లో మోదీ, మిర్యాలగూడలో కేసీఆర్ బహిరంగ సభలు.
పేదల పేరుతో ఓట్లు దండుకునేది కాంగ్రెస్ పార్టీ అన్న హరీష్ రావు. అందరినీ ఆదుకునే టీఆర్ఎస్ నే గెలిపించాలని పిలుపునిచ్చిన హరీష్ రావు. చంద్రబాబు గెలిస్తే ఏపీలో ఎదిరించే వారు ఎవరిని బతకనివ్వరన్న జగన్. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ముదిరిన మాటల యుద్ధం. ఎన్నికలు జరగకుండానే గెలిచిన 3 ఎంపీలు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవం చేసిన ఎన్నికల సంఘం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.